హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. నేను మీ కిట్టు కాసిన. ఈరోజు మన ఛానల్లో మనం పెంట్ హౌస్ కడుతున్నాం కదా, పెంట్ హౌస్ గురించి ఒక వీడియో చేయబోతున్నాను. పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది మీకు ఒక క్విక్ హోమ్ టూర్ లాగా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. దాని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, మనం ఏమేమి మెటీరియల్ వాడాం, ఎంత ఖర్చు అయింది అనేది కూడా నేను రఫ్గా చెప్తాను. ఖర్చులో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైనా కట్టుకోవాలనే ప్లాన్ ఉంది, ప్లానింగ్ ఎట్లా వేసారు, ఎంత మెటీరియల్ ఎక్కడెక్కడ తెచ్చారు ఏంటి అనేది డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్లీ ఎంత ఎక్స్పెండిచర్ అయింది అని డీటెయిల్గా బడ్జెట్ ఎంత అయింది అనేది క్లియర్గా ఇస్తాను. సో మీకు ఒక రఫ్ ప్లాన్ ఉంటుంది, చూడండి. చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది ఏంటి, అసలు కన్స్ట్రక్షన్లో మనకుండే ఇబ్బందులు ఏంటి, మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చిన్న చిన్న క్లిప్స్ రెడీ చేసుకున్నాను. ఆ క్లిప్స్ అన్ని మీకు అప్డేట్ చేస్తాను. సో మనం ఎన్ని రోజులు టైం పట్టింది ఏంటి అనేది కూడా డీటెయిల్గా చెప్తాను, చూడండి. అదే అనమాట మన పెంట్ హౌస్. ఇది పెంట్ హౌస్కి యాక్చువల్లీ దానికి ముందు అక్కడ ఒక సిమెంట్ ట్యాంక్ ఉండే, ట్యాంక్ బ్రేక్ చేసామన్నమాట. ఇది ఇప్పుడు కిందికి వెళ్ళే వాటర్ ట్యాంక్. మీకు పైన కనిపిస్తుందా? పైన కనిపించేది ఇప్పుడు పెంట్ హౌస్ కోసం వేసిన ట్యాంక్ అనమాట. సో ఇది మన పెంట్ హౌస్ అవుట్ వ్యూ ఇట్లుంది. యాక్చువల్లీ పెంట్ హౌస్ వచ్చేసి మనకి 2 రూమ్స్ అనమాట. 1 BHK, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్. నేను మీకు ఫస్ట్ క్విక్గా హోమ్ టూర్ చేస్తాను. ఫస్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్ వచ్చేసి లోపల 16x12 అనమాట. ఈ 16x12లో మనం ఒక డ్రై కిచెన్ కూడా ఇచ్చుకున్నాం. ఇది డ్రై కిచెన్తో పాటు ఇది బెడ్ ఏరియా, ఇది బట్టల సెల్ఫ్ ఏరియా. బట్టల సెల్ఫ్ కూడా మనం అవి బిల్లలు కింద పోపించి సైడ్ కిటికలు పెట్టి కట్టించాం అనమాట. ఎందుకంటే రేపు వార్డ్రోబ్స్ వచ్చినప్పుడు వార్డ్రోబ్స్ కోసం మళ్ళీ ఇటుకలతో కడతారు. అది ఎంత డబుల్ పని. ఫస్టే ఒక్కసారి ఇటుకలతో కట్టించుకుంటే అది స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రెంత్ కూడా బాగుంటుంది. సజ్జలకి కొంచెం వెయిట్ ఎక్కువ వేసుకున్నా కానీ సపోర్ట్ ఉంటుంది. రేపు మనం వార్డ్రోబ్ చేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పుట్టి పెట్టేస్తారు, వాటికి పుట్టి పెయింటింగ్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ మనం చేయాల్సిన పని లేదు. మీకు ఈ బిల్లలు పోయడం కూడా వీడియో తీశాను, పెడతాను. ఈ బిల్లలన్నీ ఇండివిజువల్గా పోసి ఇక్కడ పెట్టారు. ఎక్స్ట్రా బిల్ల. సో ఇదంతా మనం జిప్సమ్ ఫాల్ సీలింగ్ చేయించాం. అనమాట ఇదంతా. దీని లోపల మనం థర్మకోల్ షీట్స్ పెట్టాము. ఈ జిప్సమ్ ఫాల్ సీలింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఫాల్ సీలింగ్ ఛానల్స్ మీద మనం థర్మకోల్ని ప్లేస్ చేసామన్నమాట షేప్లో. సో దానివల్ల ఏమవుతుందంటే హీట్ రెసిస్టెన్స్ ఉంటుందని మనం అలా ప్లాన్ చేసుకున్నాం. ఈ జిప్సమ్ కూడా మనం జైప్రాక్ కంపెనీది కూలింగ్ జిప్సమ్ షీట్స్ వచ్చినాయి, అవి వేసుకుందాం. అవి ఒక 4 degrees తక్కువ ఉంటుందంట. సో అదొకటి ట్రై చేసాం. ఇది ఒక డ్రై కిచెన్. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది స్టీల్ది, అది డైరెక్ట్ ఒక వాల్ కట్టి ఫిక్స్ చేయడమే. సో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో ఇదంతా డ్రై కిచెన్ కాబట్టి పెద్దగా ఎక్కువ సెల్ఫ్లీ లేదు. అక్కడ యాక్చువల్లీ ఆ కార్నర్లో నేను ఒక ఎగ్జాస్ట్కి వెంటిలేటర్కి రెడీమేడ్ కట్ అయ్యి ఉంటుంది ఇట్లా బ్రిక్కే, అది పెట్టమని చెప్పాను. మన వాళ్ళు ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేయాలి, డబుల్ పని. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఎంట్రన్స్. సో బెడ్రూమ్ ఒక్కసారి నేను మీకు కార్నర్ నుంచి క్విక్గా చూపిస్తాను ఎలా ఉంది అనేది.
ఇది డ్రై కిచెన్, ఇందులోనే బెడ్రూమ్. చాలా పెద్ద రూమ్ ఇది యాక్చువల్లీ. ఇది హాల్. ఇది అంటే ఇక మనం హాల్ అంటే హాల్ ఎక్కడ వాడతాం, ఆ హాలే బెడ్రూమ్, బెడ్రూమే హాలు, బెడ్రూమే కిచెను, కిచెనే బెడ్రూము అన్నీ. ఇది టీవీ క్యాబినెట్. టీవీ క్యాబినెట్ కూడా మనం ఇన్ ఫ్యూచర్ కింద డోర్స్ వేయించుకోవచ్చు అని అలా పెట్టాము. ఇంకా వాటికున్న సపోర్ట్స్ తీయలేదు. ఇవి వైరింగ్, ఈ స్విచ్ బోర్డ్ ఛానల్స్ అనమాట. మనం వైర్లన్నీ బయట నుంచి ఎదిగించామంటే ఈ గోడలు బ్రేక్ చేసి ఈ వైర్ కోసం అంత దూరం పెడితే క్రాక్స్ వస్తాయి, గోడలు వీక్ అవుతాయి అనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే ఛానల్ పెడదామని. ఛానల్ అంటే ఏం లేదు, కింద ఒక ట్రే లాగా వస్తుంది, పైన ఒక ట్రే లాగా వస్తుంది. సో మనకు ఒక ప్లేట్ లాగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది అని చెప్పేసి మనం అది ప్లాన్ చేసుకున్నాం. సో గోడలు బ్రేక్ చేయకుండా. ఇక్కడ ఒక విండో వచ్చేది ఉంది, అది ఒకటి ఉంది. ఇవ్వండి, ఇట్లా ఇట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే ఇవి డ్యామేజ్ కనిపిస్తుంది. ఈ డ్యామేజ్ వీక్ అవ్వడం, క్రాకులు రావడం, కొంచెం గోడ వీక్నెస్, గోడ అనేది వీక్ అయిపోద్ది. ఆ వీక్ అవ్వద్దు అని మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా బాత్రూమ్ తప్పదు, టైల్స్ వేయాలి కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. షవర్ ఏరియా, అక్కడ వెస్ట్రన్ కమోడ్, గీజర్ పాయింట్. చెప్పా కదా మన వాళ్ళు ఎగ్జాస్ట్లో కట్ చేయలేదని. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాస్ట్ కోసం ఇక్కడ ఒకటి కట్ చేయాలి. కూల్ లైట్, డబుల్ పని. వెంటిలేటర్కి దానికి కట్ చేయాలి. దీని కింద కూడా మనం ఫోస్రో కెమికల్తోని వాటర్ ప్రూఫింగ్ చేయించాం స్లాబ్ మీద. ఈ కెమికల్ సిమెంట్లో కూడా కలిపాం అనమాట. సో దానివల్ల మనకి కిందకి వాటర్ పోవు. మీకు కెమికల్ డబ్బా కూడా ఇక్కడ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఫోస్రో కెమికల్, కొంచెం మంచి కంపెనీ అనమాట. ఇది కెమికల్ కూడా బాగుంటుంది. ఇది పున్నవాసలో కొంచెం మంచి కంపెనీ. ఇవే మనం వాడిన జిప్సమ్ బోర్డ్స్, జిప్సమ్ వాడాం మనం. సో ఇది దీంట్లో మనం వచ్చేసి ఏఏసీ బ్రిక్స్ వాడాం. మీ అందరికి తెలిసిందే, ఏఏసీ బ్రిక్స్ వచ్చేసి లైట్ వెయిట్ బ్రిక్స్. ఇవి ఏఏసీ బ్రిక్స్, మనం వాడిన ఏఏసీ బ్రిక్స్. ఇవి రేకుల షెడ్ కింద వేసిన పైపు. చాలా హెవీ వాడాం మనం. యాక్చువల్లీ ఇంత హెవీ అవసరం లేదు కానీ చాలా హెవీ వాడాం. రేకులు కూడా మనం జేఎస్డబ్ల్యూ వాడాం. రేకులు కూడా మంచిగా తీసుకున్నాం. వైర్ వచ్చేసి మనం టోటల్ వీగార్డ్ వాడాం. ఈ వైర్ అంతా వీగార్డ్ కంపెనీ తీసుకుందాం. ఇందులో 4 స్క్వేర్ ఎంఎం ఉంది, 2.5 ఉంది, 1.5 ఉంది, 1 స్క్వేర్ ఎంఎం ఉంది. సో వైర్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది. బయట కొటేషన్ కన్నా బెటర్ అనిపించింది. సో మన దీని డైమెన్షన్స్ వచ్చేసి, డైమెన్షన్స్ ఏంటంటే ఇది యాక్చువల్లీ అవుట్ సైడ్ మనకి వెడల్పు అంటారు కదా, వెడల్పు వచ్చేసి 27, లోతు వచ్చేసి మనకి 17 అనమాట. అంటే లోపల 16 వచ్చింది. మనం 17/27 ఆల్మోస్ట్ 476 స్క్వేర్ ఫీట్ వచ్చింది. 476 స్క్వేర్ ఫీట్ ఏమో వచ్చింది. మనం 6 ఇంచుల ఏసీ బ్రిక్స్ తీసుకున్నాం. ఇవి 6 ఇంచులవి. ఈ 6 ఇంచుల ఏసీ బ్రిక్స్ని అటు ఇటు ప్లాస్టింగ్ చేస్తే ఆల్మోస్ట్ 8 ఇంచులు వచ్చింది. ఇంకా మనకి లోపల పుట్టి వచ్చేది ఉంది, పుట్టి వస్తుంది, పుట్టి వర్క్. దాని మీద పెయింట్ కూడా మనం ఇప్పుడు ఒక సింగిల్ కోట్ వేసిన తర్వాతనే టైల్స్ వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే పెయింట్ వేస్తే మళ్ళీ టైల్స్ డ్యామేజ్ అవుతాయి. ఒక సింగిల్ కోట్ అయిన తర్వాత మనం టైల్స్ వేసుకొని నీట్గా పేపర్ అవి వేసుకొని సెకండ్ కోట్ వేద్దాం అనేది ప్లాన్. ఇంకా స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి తేవాల్సినవి. స్విచ్ బోర్డ్స్ తీసుకొచ్చి స్విచ్ బోర్డ్స్ ఫిక్స్ చేసేది ఉంది. లైట్స్ వచ్చేసి ఒక 12 కోబ్ లైట్స్ వస్తున్నాయి, ఒక 4 ట్యూబ్ లైట్స్, ఒక 2 ఫ్యాన్స్ వచ్చేసి మనం ఎల్ఈడి ఫ్యాన్స్ తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఆటంబర్గ్లో వచ్చినాయి కదా బిఎల్డిసి మోటార్వి, దాని కింద ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, అవి తీసుకుందాం అనుకున్నాం. 2 ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వస్తున్నాయి. ఇంకా అసలు చాలా ఉంది. ఇప్పుడు 40% అయింది, ఇంకా 60% వర్క్ ఉంది. 2 డోర్లు పెట్టాలి, 2 కిటికీలు పెట్టాలి. బాత్రూమ్ డోర్ అండ్ దర్వాజా పెట్టేది ఉంది. కమోడ్
కబోర్డ్ పెట్టాలి, వాష్ బేసిన్ పెట్టాలి, ట్యాప్స్ అవి ఫిట్ చేసేది ఉంది, వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్, చాలా వర్క్ ఉంది. చేస్తే అంతా ఒక 1 వీక్ 10 డేసే. కానీ ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు రారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రారు. ఇప్పుడు అట్లనే లేట్ అవుతూనే ఉంది. దీనికి వచ్చిన ఖర్చు కూడా నేను మీకు డీటెయిల్గా రాసి పెట్టుకున్నాను. ఏది ఎంత అయింది, ఎప్పుడు ఎంత అయింది అనేది, అది కూడా మీకు ఒకసారి డీటెయిల్గా చెప్తాను. ఖర్చులు కూడా ఎవరైనా కట్టుకోవాలి అనుకుంటే, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటే, మీరు ఫ్రీ ఉండి మీరు సూపర్వైజింగ్ చేసుకునే అవకాశం ఉంటేనే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మన సూపర్వైజర్ ఎంత కాంట్రాక్ట్ ఇచ్చినా, ఎట్లా ఇచ్చినా, ఏం చేసినా కానీ మనం సూపర్వైజ్ చేయకపోతే మాత్రం కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అవి మా దగ్గర కూడా జరిగాయి. కొన్ని జరగాలని చూస్తే మేము వాటిని చాలా కంట్రోల్ చేసాము మా టైం కేటాయించి. సో అవి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఛాన్స్ ఇవ్వద్దు. సో అలాంటివి ఉంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇంకెవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. నేను యాక్చువల్లీ ఇది ChatGPTని అడిగి దీని కలర్స్, పెయింటింగ్ అంతా చూశాను. అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను.